నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. వస్తున్న మీకోసం యాత్ర సక్సెస్ అయింది. ఆదివారం రాత్రి ఐతరాజ్పల్లిలో ప్రవేశించిన బాబు యాత్ర ఆదివారం రాత్రి నర్సేపల్లెకు చేరుకుంది. సోమవారం కాట్నేపల్లి సుల్తానాబాద్ సుద్దాల మీదుగా కొనసాగిన మీకోసం యాత్ర సోమవారం రాత్రి రేగడి మధ్యగుంట గ్రామానికి చేరుకుంది. మంగళవారం రేగడి మధ్యగుంట గోపరపల్లి కోనూరులో బాబు ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. తమ్ముడు చంద్రబాబు గారి నాయకత్వం. వికలాంగుల సొమ్ము కూడా ఇన్ని విషయాలు మాట్లాడుతున్నాం. ఈరోజు నేను భూపతిపూర్కి వచ్చినప్పుడు భూపతిపూర్కి వచ్చాను. బాగా ఆలస్యమైంది. మీ ఉత్సాహం చూస్తూ ఉంటే బాబ్లీ దానిపైన అక్రమ ప్రాజెక్టులు लेकर साफ पकड़ అది కూడా ఒక 10 నిమిషాలు మాట్లాడుతున్నాం. దాన్ని కూడా నేను తెలంగాణ ప్రాంతం తిరిగిన రోజులు మాట్లాడుతూనే ఉన్నా. అదే మరిగా మీరు అడగాల్సింది వెనుకబడిన వర్గాల సమస్యలు చెప్పండి. మా తమ్ముడికి మైక్ ఇవ్వండి, కరెంటు గురించి మాట్లాడతాడు. ఇస్తారమ్మా బ్రీఫ్గా తల్లి మాట్లాడు. ఇంకా వాళ్ళ కొట్టాలి. అది ఒకటే చేయలేదు. నాకు కూడా కోపం ఆవేశం చాలా ఉంది. ఎరువులు దొరకకపోయినా, కరెంటు రాకపోయినా, నీళ్లు రాకపోయినా రోడ్డు మీద ఉండే వ్యక్తి విజయరమణరావు అభివృద్ధి చెందింది. మళ్ళీ మీరు అధికారంలోకి వస్తేనే వర్గీకరణ జరిగి మళ్ళీ మాదిగ జాతి అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వర్గీకరణ వల్ల మా విద్యార్థులకు, యువకులకు ఉద్యోగ అవకాశాలు, విద్యాపరమైన అవకాశాలు మెండుగా ఉంటాయి. కనుక మరొకసారి మీకు మాదిగ జాతి పక్షాన పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామి నందు నుండి గళ్ళ చొక్క పూర్తిగా మానభంగం చేసి చాలా దారుణంగా జరిగితే ఒక స్పెషల్ కోర్టు వేసి 1-2 నెలల్లో కోర్టుకు డిస్పోజ్ చేసి అలాంటి వ్యక్తులకు ఉరిశిక్ష చేస్తే తప్ప దేశంలో ఎవ్వరూ భయపడరు. నేను చాలా స్పష్టంగా ఎప్పుడో డిమాండ్ చేశాను.
We all wish you a happy Christmas and prosperous New Year. God bless you. Everybody. మనమంతా ప్రార్థించుదాం, ప్రభులో దీవించుదాం. ప్రజలను పాలించి మన చంద్రబాబు మనమంతా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీ యొక్క చిత్తంలో ప్రభావ Thank you. It's a great thing. God has given him strength. Yes. So we are praying for him also for that thing. ఇప్పటికే హిందూపూర్లో బయలుదేరి తెలంగాణలో 6వ జిల్లా, రేపు ఎల్లుండి అయితే వరంగల్ జిల్లాకి వెళ్తాను. మొత్తం ఒక జిల్లాలో 13 రోజులు ఈ జిల్లాలో ఉన్నాను. నిన్న కూడా సుల్తానాబాద్లో బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టి ప్రజలైతే బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా కదిలొచ్చారు. మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు రైతులకు ఇబ్బందులు ఉన్నాయి, పేదవాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, మా ఆడబిడ్డలకి ఇబ్బందులు ఉన్నాయి, పిల్లలకి ఇబ్బందులు ఉన్నాయి, అందరికీ ఇబ్బందులు వచ్చాయి. ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన, అవినీతి పాలన సమాజాన్ని పూర్తిగా అతలాకుతలం చేసి సమస్యల సుడిగుండంలో మిమ్మల్ని అందరినీ నెట్టేసే పరిస్థితికి వచ్చింది. అందుకని ఎక్కడికి పోయినా నేను మాట్లాడుతూ వచ్చాను. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ ఉన్నారు మీరు. మామూలుగా డిసెంబర్ మొదట్లోనే మనకు నీళ్లు ఏ విధంగా రావాలో గోదావరి ఎస్ఆర్ఎస్పై నీళ్లు రావాల్సిన విధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రబీకి నీళ్లు ఇవ్వాలి, ఇంతవరకు చెప్పే పరిస్థితులు లేదు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఒక పక్క కరెంటు లేదు, ఒక పక్క ఎస్ఆర్ఎస్పై నీళ్లు రావు, ప్రజలంతా కూడా ఇబ్బందుల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కూడా మాట్లాడే పరిస్థితి లేకుండా పోయిందంటే చాలా దారుణం. దీనిపైన కూడా మీరు స్పందించండి. మా ఆడబిడ్డలు ఉన్నారు, డాక్రా సంఘాలు నిర్వీర్యం అయిపోయినాయి. ఇంకో పక్క వంట గ్యాస్ సిలిండర్లు. స్వాతంత్రం వచ్చిందని ఆడపిల్లలు రోడ్డు మీదకి వస్తే ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఒక పిసిసి అధ్యక్షుడు చెప్పాడంటే ఆయన ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు. ఆయన భార్య ఎంపీ, ఆయన కుటుంబం ఉన్నారు, వీళ్ళు కూడా బయటపోతున్నారు. వీళ్ళు కూడా బయటపోతే అదేవిధంగా ఒక పిసిసి అధ్యక్షుడు మాట్లాడితే ఏమాత్రం సిగ్గులేని మాటలు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం అంటే భయం లేకుండా పోయింది, ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. ఢిల్లీలో జరిగిన సంఘటన మొత్తం దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సిగ్గుతో తలంచుకోవాలి. ఈ నెల 28న ఢిల్లీలో తలపెట్టిన అఖిలపక్ష సమావేశంలో అనుసరించాల్సిన విధి విధానాలపై తెలంగాణ ఎమ్మెల్యేలతో బాబు రేగడి మధ్యగుంటలో సమావేశం ఏర్పాటు చేశారు.
రావాలని ఆయన చీఫ్ మినిస్టర్ గా రావాలని మన అందరి కోరికది. నాడు 10 మంది జమ చేసి వాళ్ళ రైతులు తెలుసుకొని చర్చించి ఒక అభిప్రాయానికి మా నాయకుడు వచ్చి పార్టీ పరంగా ఒకటే అభిప్రాయం తోటి పోవాలనేది. అది చంద్రబాబు గారు మా నాయకుడు లెటర్ తోటి పోవాలని, అంటే ఒకటే అభిప్రాయం. అది గతంలో భిన్న అభిప్రాయాలతో ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం నుంచి అన్నట్టు పోయారు. కానీ మా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క అభిప్రాయం చెప్పాం. కానీ రెండు ప్రాంతాల నుంచి అభిప్రాయాలు కాకుండా ఒక అభిప్రాయంతో ఒక్కరి దోలినా ఇద్దరిని దోలినా ఒకటే అభిప్రాయంతో పోవాలనేదే పార్టీ డిసైడ్ చేయడం జరిగింది. కానీ ఏ రూపంగా రేపు హైకమాండ్కు కేంద్ర ప్రభుత్వానికి వినిపించినందుకు ఏ రూపంగా చెప్తే బాగుంటుంది అనేది 27వ తారీఖు పోలిట్ బ్యూరో సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఏకపక్ష సమావేశంలో అనుసరించవలసిన వ్యూహం పైన ఈరోజు చర్చ జరిగింది. రేపు కూడా మిగిలిన వాళ్ళతో మాట్లాడుతున్నారు. 27వ తారీఖు పోలిట్ బ్యూరోలో తుది నిర్ణయం జరుగుతుంది. 27వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ పరంగా ఎందరు వెళ్ళినా ఒకే అభిప్రాయంతో వెళ్తాం. క్రిస్మస్ ను పురస్కరించుకొని సుల్తానాబాద్లోని బాసిస్ చర్చిలో మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి కేక్ కట్ చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గీట్ల క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సుల్తానాబాద్ మండలం సుగ్లంపల్లి కర్నాల కుంటలో విషాహారం పెట్టడంతో చేపలు మృత్యువాత పడ్డాయి. సుమారు 60,000 వరకు నష్టం వాటిల్లిందని మత్స్య పారిశ్రామిక సంఘం తెలిపింది. నిందితులను గుర్తించి న్యాయం చేయాలని వారు కోరారు. మేము మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సుల్తానాబాద్ మా పరిధిలోని కుంట కర్నాల కుంట. దీంట్లో గత జూన్లో 30-35 రూపాయల విలువైన చేప పిల్లలు రవ్వుల పెద్ద సైజు పోసినాం. అయితే ఈ నిన్ననో మొన్ననో నైటు రాత్రి పూట గుర్తు తెలియని వ్యక్తులు మందు పోసి పెద్ద సైజు చేపలను పట్టుకెళ్ళినారు. చిన్న చేపలు చనిపోయి తేలినాయి. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయాలని మేము నిర్ణయించుకున్నాం. 50-60 వేల రూపాయల పైననే నష్టం జరిగింది. మాజీ ప్రధాని బీజేపీ నేత అటల్ బిహారీ వాజ్పేయి 89వ జన్మదిన వేడుకల్ని సుల్తానాబాద్లో బీజేపీ యువ మోర్చా మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.